ఈ సీజన్లో కోల్డ్ కాఫ్ అనేది చాలా కామన్గా పిల్లలకి వస్తుంది. అందరూ నెబులైజేషన్స్ యూస్ చేసేసి తీసుకొచ్చేసామంటున్నారు. అసలు నెబులైజర్ యూస్ చేయడం కరెక్టా కాదా, మీ పిల్లలకి అవసరం ఉందా అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. యాక్చువల్లీ ఏంటంటే కోల్డ్ కాఫ్ అనేది కామన్గా వస్తూ ఉంటుంది, కానీ ప్రతిదానికి నెబులైజర్ అవసరం లేదు. నెబులైజేషన్ అవసరం అయ్యేది లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటే వీజింగ్ కానీ లోపల పిల్లి కూతలు లాంటివి వినిపించినప్పుడు మీ పీడియాట్రిషియన్ సజెస్ట్ చేస్తే వాడాల్సింది నెబులైజర్. హ్యూమిడిఫైయర్ అని కూడా ఉంటుంది, అది ఎప్పుడు వాడాలి అంటే అప్పర్ ఎయిర్వే అంటే బాగా మ్యూకస్ డ్రై అయిపోయి జలుబప్పుడు కూడా మ్యూకస్ డ్రై అయిపోయి వాళ్ళకి బ్రీదింగ్ డిఫికల్టీ ఉంటుంది. అలాంటి టైంలో మీరు హ్యూమిడిఫైయర్ అనేది వాడాలి. అది రూమ్లో హ్యూమిడిఫికేషన్ ఇంక్రీజ్ చేసి వాళ్ళ ఎయిర్వేస్ అనేవి డ్రై అవుట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. కొంతమంది ఓపిక వచ్చేసి మేము నెబులైజేషన్ పెట్టేసాము, లేదా మా బాబుకి బాగా ఊపిరి ఆడట్లేదు కానీ నెబులైజేషన్ ఏం వాడాలో చెప్పేసేయండి అంటున్నారు. అన్నిటికీ నెబులైజర్ కాదు, దానివల్ల డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. మీకు అది అర్థం కావట్లేదు. లోపల పిల్లి కూతలు ఉంటేనే వాడతారు నెబులైజేషన్ అనేది. మామూలుగా నేజల్ బ్లాక్ ఉన్నప్పుడు 3% NaCl ఇవి సరిపోతాయి, మీరేమి డ్రగ్స్ వేయక్కర్లేదు. మీరు నెబులైజేషన్లో యూజ్ చేసే డ్రగ్స్కి హార్ట్ రేట్ పెరుగుతుంది. ఆ హార్ట్ రేట్ పెరగటం వల్ల వచ్చే ఇబ్బందులు కూడా చాలా ఉంటాయి. సో బీ కాషియస్ వైల్ యూజింగ్ నెబులైజర్.